హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిందీలో నే ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది చాలా సులభంగా నేర్చుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో నే ఎందుకు వస్తుంది, ఎప్పుడు వాడకూడదు, ఉదాహరణలతో క్లియర్గా అర్థం చేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. రామ్ నే సేబ్ ఖాయా. రామ్ సేబ్ ఆపిల్, ఖాయా తిన్నాడు. సింపుల్ పాస్ట్ టెన్స్లో నే ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువుపై పని చేస్తే, అంటే ఇక్కడ చూడండి, రామ్ యాపిల్ పై చర్య చేశాడు అంటే రామ్ యాపిల్ని ఏం చేశాడు, తిన్నాడు కదా. అంటే ఒక వస్తువుపై పని చేయడం అన్నమాట. ఇలాంటి సందర్భాలలో నే వాడతాము. ఇంకా ఏమి అనే ప్రశ్నకు సమాధానం వస్తే అప్పుడు నే అనేది వాడాలి. ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వస్తే అప్పుడు నే అనేది వాడాలి. ఇక్కడ ఏమి యూజ్ చేసి చెప్తాము. రామ్ నే క్యా ఖాయా అంటే రామ్ ఏమి తిన్నాడు, అంటే రామ్ ఏం తిన్నాడు, ఇక్కడ రామ్ యాపిల్ తిన్నాడు. కాబట్టి ఏమి అనే దానికి ఆన్సర్ వచ్చింది కదా. ఏమి తిన్నాడు అంటే యాపిల్ తిన్నాడు. యాపిల్ అనేది ఆన్సర్ వచ్చింది కదా, అప్పుడు నే యూస్ చేస్తాము. ఇంకా ఎవరు అని క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా దానికి ఆన్సర్ వస్తే అప్పుడు నే అనేది యూస్ చేయాలి. నేను పాస్ట్ టెన్స్లో ఆయా, గయా అనేది మీకు వీడియోస్ చేశాను, మీకు గుర్తుందా? వాటిలలో రెండిట్లలో నే అనేది రాలేదు. ఎందుకు? ఏమి వచ్చాడు, ఏమి వెళ్ళాడు అని చెప్పేసి మనము చెప్పలేం కదా. అలాంటప్పుడు వాటికి నే అనేది యూస్ చేయకూడదు, నే అనేది రాదు. రామ్ నే సేబ్ ఖాయా. రామ్ ఆపిల్ తిన్నాడు. రామ్ ఏట్ అండ్ ఆపిల్. సేబ్ అనేది మేల్ జెండర్ కిందకి వస్తుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. సీతానే పానీ పియా. సీత పానీ నీరు, పియా తాగింది. అదేంటి ఇక్కడ సీత అనేది యూజ్ చేసినా కానీ పియా అని మేల్ జెండర్కి యూజ్ చేసినట్టుగా వెర్బ్ యూజ్ చేశారని మీకు డౌట్ రావచ్చు. ఒకటి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, నే వచ్చినప్పుడు వ్యక్తుల గురించి పట్టించుకోవద్దు మీరు. వాళ్ళు ఏ వస్తువుపై పని చేస్తున్నారో ఆ వస్తువు మేల్ జెండర్ కిందకి వస్తుందా లేకపోతే ఫీమేల్ జెండర్ కిందకి వస్తుందా అని మాత్రమే గమనించి మీరు వెర్బ్ అనేది యూజ్ చేయాలి. సీతానే పానీ పియా. ఇక్కడ పానీ అనేది మేల్ జెండర్ కిందకి వస్తుంది కాబట్టి పియా అనేది వాడాలి. సీతానే పానీ పియా. సీత నీరు తాగింది. సీత డ్రాంక్ వాటర్. మైనే కితాబ్ పడి. ఈ సెంటెన్స్ బాగా గమనించండి. మై అనేది మేల్ పర్సన్ చెప్తున్నాడా లేకపోతే ఫీమేల్ పర్సన్ గురించా అనేది మీకు అనవసరం. కితాబ్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ పడాకి బదులుగా పడి అనేది యూజ్ చేశాము. మైనే కితాబ్ పడి. నేను పుస్తకం చదివాను. ఐ రీడ్ ఏ బుక్. పడ్నాకి పాస్ట్ టెన్స్లో పడా అనేది యూజ్ చేస్తాము మేల్ జెండర్కి అయితే, ఫిమేల్కి ఏమో పడి అని యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ మేల్ జెండరా ఫిమేల్ జెండరా అనేది మనం వస్తువుని బట్టి ఉంటుంది. ఇక్కడ కితాబ్ అనేది స్త్రీలింగం కిందకి వచ్చింది కాబట్టి పడి అనేది యూజ్ చేసాం. అదే ఇందాక వచ్చినట్టుగా పాని అని వస్తే పియా అనేది ఎట్లయితే యూజ్ చేసామో అట్లనే ఇక్కడ కితాబ్ వచ్చింది కాబట్టి స్త్రీలింగం కిందకి పడి అనేది యూజ్ చేసాము. బచ్చోం నే ఖేల్ ఖేలా. బచ్చోం నే పిల్లలు. బచ్చోం అంటే పిల్లలు. ఇక్కడ ప్లూరల్ వచ్చిన, సింగులర్ వచ్చిన, మేల్ పర్సన్ వచ్చిన, ఫిమేల్ పర్సన్ వచ్చిన మీరు పట్టించుకోవద్దు. ఖేల్ ఆట, ఖేలా ఆడారు. ఖేల్నా అనే దానికి పాస్ట్ వెర్బ్ వచ్చేసి ఖేలా అన్నమాట. ఖేల్ అనేది మేల్ జెండర్ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఖేలా అనేది యూజ్ చేసాము. బచ్చోంనే ఖేల్ ఖేలా. పిల్లలు ఆట ఆడారు. ద చిల్డ్రన్ ప్లేడ్ ఏ గేమ్. పితాజీ నే పత్ర లిఖా. పితాజీ నాన్న, పత్ర లేఖ, లిఖా రాశారు. ఇక్కడ ఏమి రాశారు అనే దానికి ఆన్సర్ మనకు వస్తుంది కదా. ఏమి రాశారు? లేఖ రాశారు అనే దానికి ఆన్సర్ వస్తుంది. అట్లనే ఒక పని అనేది అంటే రాయడం అనేది ఒక దాని మీద జరిగింది. దేని మీద, ఏ వస్తువు మీద జరిగింది? లేఖ మీద జరిగింది. అప్పుడు కూడా మనకి నే అనేది యూజ్ చేయాలి. ఇలా మీరు అనుకుంటూ మీకు మీరే క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటుంటే మీకు సింపుల్ పాస్ట్ టెన్స్లో నే ఎప్పుడు యూజ్ చేయాలనేది చాలా ఈజీగా అర్థమైపోతుందండి. సో క్లియర్గా చివరి వరకు చూడండి, బాగా నేర్చుకోండి. శిక్షక్ నే పాఠ్ సమझाया. శిక్షక్ నే టీచర్, పాఠ్ పాఠం, సమझाया వివరించారు.
సంజానా అంటే వివరించుట, ఎక్స్ప్లెయిన్ చేయుట అనే అర్థం వస్తుంది. సంజాయ అంటే వివరించారు. ఏమి వివరించారు? పాఠంని వివరించారు. అందుకని నే అనేది యూస్ చేయాలి. దేని మీద జరుగుతుంది? ఏ వస్తువు మీద జరుగుతుంది యాక్షన్ అనేది? పాఠం మీద జరుగుతుంది. పాఠాన్నే కదా వివరించేది, ఆ పాఠం మీద జరుగుతుంది కాబట్టి ఇక్కడ నే అనేది యూస్ చేశాము. శిక్షక్ నే పాఠ్ సంజాయా, టీచర్ పాఠం వివరించారు. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్. ఉన్హోంనే ఘర్ బనాయా. ఉన్కో లేదా ఉన్హే వస్తే వారు అనే అర్థం వస్తుంది. అవి ప్రెజెంట్ టెన్స్ లో యూస్ చేస్తాము. ఇక్కడ నే అనేది వచ్చింది కాబట్టి ఉన్కో ఉన్హే అనేది వాడకూడదు. ఉన్హోం అనేది వాడాలి. ఉన్హోం నే వారు, ఘర్ ఇల్లు, బనాయా కట్టారు. ఇక్కడ చివర verb కి ఆ అనేది వస్తే ముందున్న వస్తువు అనేది మేల్ జెండర్ కిందకి వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే verb కి చివర ఈ అనేది వస్తే ముందున్న వస్తువు అనేది ఫీమేల్ జెండర్ కిందకి వస్తుందని మీరు గుర్తుపెట్టుకొని ఒక నోట్స్ లో రాసుకోండి. మేల్ జెండర్స్ ఏంటి, ఫీమేల్ జెండర్స్ ఏంటి, ఇట్లా రాసుకొని మీరు సెంటెన్సెస్ యూస్ చేస్తూ ఉంటుంటే మీకు ఈజీగా హిందీ అనేది అర్థమైపోతుంది. ఉన్హోంనే ఘర్ బనాయా. వాళ్ళు ఏమి కట్టారు? ఏమి కట్టారు? ఇక్కడ ఇల్లు కట్టారు కాబట్టి దానికి ఆన్సర్ వస్తుంది కాబట్టి నే అనేది యూస్ చేశాము. ఉన్హోంనే ఘర్ బనాయా, వారు ఇల్లు కట్టారు. దే బిల్ట్ ఏ హౌస్. గీతానే చాయ్ బనాయి. గీతానే గీత చాయ్, టీ బనాయి తయారు చేసింది. చాయ్ అనేది ఫీమేల్ జెండర్ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ బనాయాకి బదులుగా బనాయి అనేది వాడాము. ఏమి తయారు చేసింది? చాయ్ అనేది తయారు చేసింది కాబట్టి నే వచ్చింది. ఏ పని మీద, ఏ వస్తువు మీద యాక్షన్ అనేది జరుగుతుంది? ఇక్కడ పని జరుగుతుంది. చాయ్ మీద పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ నే అనేది యూస్ చేశాము. గీతానే చాయ్ బనాయి. గీత టీ తయారు చేసింది. గీత మేడ్ టీ. మైనే సవాల్ పూచా. మైనే నేను, సవాల్ ప్రశ్న, పూచా అడిగాను. ఏమి అడిగాను? ప్రశ్న అడిగాను కాబట్టి ఇక్కడ నే అనేది యూస్ చేశాము. ఐ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. మైనే సచ్ కహా. మైనే నేను, సచ్ నిజం, కహా చెప్పాను. ఏమి చెప్పాను? నిజం చెప్పాను కాబట్టి నే వస్తుంది. మైనే సచ్ కహా, నేను నిజం చెప్పాను. ఐ టోల్డ్ ద ట్రూత్. భాయి నే ముझे మదద్ కి. భాయి నే అన్న, ముझे నాకు, మదద్ సహాయం, కి చేశాడు. కర్ణ అనే దానికి పాస్ట్ వర్బ్ వచ్చేసి మేల్ కి అయితేనేమో కియా అని వాడతాము, ఫీమేల్ జెండర్ వస్తేనేమో కి అనేది వాడతాము. ఇక్కడ మదద్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి కి అనేది యూస్ చేసాము, కియా కాకుండా. బాయినే ముझे మదద్ కి, అన్న నాకు సహాయం చేశాడు. ఏమి చేశాడు? సహాయం చేశాడు కాబట్టి నే అనేది వచ్చింది. బ్రదర్ హెల్ప్డ్ మీ. రీనానే కపడే ధోయే. రీనానే రీనా, కపడే బట్టలు. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ బట్టలు ఉన్నాయి కాబట్టి దోయాకి బదులుగా దోయే. ఇక్కడ వస్తువుని బట్టే కదా వెర్బ్ అనేది మారేది. కపడే బట్టలు ప్లూరల్ వచ్చింది కాబట్టి దోయే అని వచ్చిందనమాట. ఏమి ఉతికింది? బట్టలు ఉతికింది అందుకని నే వాడాము. రీనానే కపడే ధోయే. రీనా బట్టలు ఉతికింది. రీనా వాషెడ్ క్లాత్స్. హమ్నే ఫిలిం నహీ దేఖీ. హమ్నే మేము, ఫిలిం సినిమా, నహీ దేఖీ చూడలేదు. ఫిలిం స్త్రీలింగం కిందకి వస్తుంది. దేఖాకి బదులుగా దేఖీ అనేది వస్తుందన్నమాట. హమ్నే ఫిలిం నహీ దేఖీ, మేము సినిమా చూడలేదు. వి డిడ్ంట్ వాచ్ ద మూవీ, ఏమి చూడలేదు? సినిమా చూడలేదు. నే వచ్చింది. ఉస్నే జవాబ్ నహీ దియా. ఉస్నే అతను లేదా ఆమె ఎవరైనా పర్వాలేదు. జవాబ్ సమాధానం, నహీ దియా ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? సమాధానం ఇవ్వలేదు అందుకని నే యూస్ చేశాము. హీ డిడ్ంట్ గివ్ అన్ ఆన్సర్. మైనే పైసా నహీ దియా. మైనే నేను, పైసా డబ్బు, నహీ దియా దేనా అంటే ఇచ్చుట, దియా అనేది పాస్ట్ వర్బ్ కిందకి వస్తుంది. నహీ దియా ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? డబ్బు ఇవ్వలేదు. దేని మీద యాక్షన్ అనేది జరుగుతుంది? ఏ వస్తువు మీద? పైసా అనే దాని మీద జరుగుతుంది కాబట్టి నే అనేది యూస్ చేశాము. మైనే పైసా నహీ దియా, నేను డబ్బు ఇవ్వలేదు. ఐ డిడ్ంట్ గివ్ మనీ. క్యా ఉస్నే పైసా లియా. క్యా ఏమిటి? ఉస్నే అతను, పైసా డబ్బు,
లేనా తీసుకొనుట, పాస్ట్ వెర్బ్ వచ్చేసి లియా తీసుకున్నాడా. ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏమి తీసుకోవడం జరుగుతుంది? డబ్బు తీసుకోవడం జరుగుతుంది. డబ్బు మీద పని అనేది జరుగుతుంది కాబట్టి నే అనేది యూజ్ చేసాము. డిడ్ హీ టేక్ మనీ? తుమ్నే అభీ తక్ జవాబ్ నహీ దియా. తుమ్నే నువ్వు, అభీ తక్ ఇప్పటి వరకు, జవాబ్ సమాధానం, నహీ దియా ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? సమాధానం ఇవ్వలేదు. ఇవ్వడం అనేది దేని మీద జరుగుతుంది? ఏ ఆబ్జెక్ట్ మీద జరుగుతుంది? జవాబ్ అంటే సమాధానం మీద జరుగుతుంది కాబట్టి ఇక్కడ నే అనేది వాడాము. యు డిడ్ంట్ గివ్ ఆన్సర్ టిల్ నౌ. క్యా తుమ్నే కామ్ కియా? క్యా ఏమిటి? తుమ్నే నువ్వు, కామ్ పని, కియా చేసావా? పని అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నే అనేది యూస్ చేసాము. డిడ్ యు డూ ద వర్క్? క్యా పితాజీనే గాడి ఖరీది? క్యా ఏమిటి? పితాజీనే నాన్న, గాడి కారు, ఖరీది కొనుగోలు చేశారా లేదా కొన్నారా? అంటే గాడి అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ఖరీదాకి బదులుగా ఖరీది అనేది యూస్ చేసాము. ఏమి కొన్నారు? గాడి కొన్నారు అంటే కారు కొన్నారు అని చెప్పేసి వస్తుంది కాబట్టి నే అనేది యూస్ చేసాము. డిడ్ ఫాదర్ బై ఏ కార్? క్యా డాక్టర్ నే దవా ది? క్యా ఏమిటి? డాక్టర్ నే డాక్టర్, దవా మందు, ది ఇచ్చారా? దేనాకి పాస్ట్ వర్బ్ వచ్చేసి మేల్కి అయితేనేమో దియా అనేది వాడతాము, ది ఏమో ఫీమేల్ కి వాడతాము. ఇక్కడ దవా అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ది అనేది వాడాము. ఏమి ఇచ్చారు అని అడుగుతున్నారు. ఏమి ఇచ్చారు? మందు ఇచ్చారు. ఇవ్వడం అనేది దేని మీద జరుగుతుంది? మందు మీద జరుగుతుంది కాబట్టి నే అనేది యూస్ చేసాము. ఇలా 2 క్వశ్చన్స్ వేసుకుంటూ మీరు నేర్చుకుంటూ ఉండాలి. క్యా డాక్టర్ నే దవా ది? డాక్టర్ మందు ఇచ్చారా? డిడ్ ద డాక్టర్ గివ్ మెడిసిన్? ఉన్హోంనే హమే బులాయా. ఉన్హోంనే వారు, హమే మమ్మల్ని, బులాయా పిలిచారు. ఎవరిని పిలిచారు? మమ్మల్ని పిలిచారు అని ఇక్కడ చెప్తున్నాము సెంటెన్స్ లో. అంటే ఇందాక స్టార్టింగ్ లో చెప్పిన కదండి, ఏమి అనే ఒకటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ వస్తే నే వాడాలి. ఇంకా ఎవరిని అని క్వశ్చన్ వస్తే ఆన్సర్ అనేది వస్తుంది అనుకోండి, అప్పుడు నే అనేది వాడాలి అని చెప్పేసి ఇక్కడ ఎవరిని పిలిచారు అంటే మమ్మల్ని పిలిచారు అని ఆన్సర్ వస్తుంది కాబట్టి నే అనేది వాడాము. దే కాల్డ్ అస్. తుమ్నే సచ్ బోలా. తుమ్నే నువ్వు, సచ్ నిజం, బోలా చెప్పావు. ఏమి చెప్పావు? నిజం చెప్పావు. చెప్పడం అనేది దేని మీద జరుగుతుంది? నిజం మీద జరుగుతుంది. అందుకనే ఇక్కడ నే అనేది వాడాము. తుమ్నే సచ్ బోలా నువ్వు నిజం చెప్పావు. యూ స్పోక్ ద ట్రూత్. ఉస్నే ముझे देखा. ఉస్నే అతను, ముझे నన్ను, देखा చూశాడు. ఎవరిని చూశాడు? నన్ను చూశాడు కాబట్టి నే అనేది వాడాము. హీ సా మీ. సీతానే పత్ర భేజా. సీతానే సీత, పత్ర లేఖ, భేజా పంపింది. ఏమి పంపింది? లేఖ అనేది పంపింది. పంపడం అనేది దేని మీద జరుగుతుంది? లేఖ మీద జరుగుతుంది కాబట్టి నే అనేది యూస్ చేసాము. సీత సెంట్ ఏ లెటర్. దాదీ నే కహానీ సునాయి. దాదీ నే అమ్మమ్మ, కహానీ కథ, సునాయి చెప్పింది. సునానా అంటే వినిపించుట లేదా చెప్పుట అని అర్థం వస్తుంది అనమాట. దాదీనే కహానీ సునాయి. కహానీ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి సునాయాకి బదులుగా సునాయి అని వచ్చింది. ఏమి చెప్పింది? కథ చెప్పింది. చెప్పడం అనేది దేని మీద జరుగుతూ ఉంది? ఆ పని అనేది దేని మీద జరుగుతుంది? కథ మీద జరుగుతుంది కాబట్టి నే అనేది యూస్ చేసాము. గ్రాండ్ మదర్ టోల్డ్ ఏ స్టోరీ. ఈ వీడియో ద్వారా మీకు నే అనేది ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది అర్థమై ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలానే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.